రావిపేట గ్రామంలో ఈ పలివెల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబేదార్ మేజర్ ఈయనకి మార్చి నెల 2024 సంవత్సరంలో ఆర్మీ పర్సనల్స్ కోటాలో అతనికి నివాస స్థలం ఒక 3 సెంట్లు నివాస స్థలము అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఆయనకి మంజూరు చేస్తున్నారు. దాని ప్రకారం అతనికి పొజిషన్ సర్టిఫికేటు అలాగే స్థలం సంబంధించి పట్టా కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆయన తనకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి కాస్త పునాదుల లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి ఉన్నారు. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఎన్నికల్లో బిజీగా ఉంటారని ఒకటి, వాళ్ళ తాలూకా వ్యక్తిగత పరిస్థితుల వలన ఆపేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ 27వ తేదీని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నించేసరికి స్థానిక తహసీల్దార్ గారు వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు, వేరే స్థలంలో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాకు ఇదే స్థలం ఇచ్చారు అని చెప్పి అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు 28వ తేదీ ఉదయం ఆయన భార్య విజయలక్ష్మి అక్కడ ఇంటి నిర్మాణం కోసం పూనుకోగా అక్కడ స్థానికులైన నివాసులు దళితులు వాళ్ళు ఏదైతే వీళ్ళకి సుబేదార్ మేజర్ కేటాయించిన స్థలాన్ని గతంలో వాళ్ళకి సామాజిక భవనం కట్టుకోవడం కోసం లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం కేటాయించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి వాళ్ళతో ఘర్షణ పడ్డారు ఆ రోజు ఉదయం. ఆ ఘర్షణలో వాళ్ళంతా వచ్చి ఈ విజయలక్ష్మిని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఆపడం మానేయటం వల్ల వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో సంబంధించి విజయలక్ష్మి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ స్థానిక కాలనీవాసులు దళిత కాలనీవాసులు అందరూ కూడా తనకు ఇబ్బంది పెట్టారు, బట్టలు వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారు, కొట్టారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి వాళ్ళందరి మీద కూడా ఎవరైతే ఈమె మీద దౌర్జన్యం చేసి ఆ వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కాలనీ దళిత స్థానికులు వాళ్ళు కూడా ఈమె మీద మమ్మల్ని కులం పేరుతో దుర్భాషలు ఆడారని చెప్పేసి మమ్మల్ని అగౌరవపరిచారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా అక్కడ ఈ ఘర్షణలో ఈ స్థానిక దళితులు అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో సుబేదార్ మేజర్కి కేటాయించిన స్థలం అని చెప్పబడుతున్న ఆ ప్రదేశంలో వీళ్ళు అక్కడ పెట్టేయడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారుల సూచనల మేరకు నేను, పెంటపాడు ఎస్ఐ గారు, స్థానిక సిఐ గారు, అలాగే పెంటపాడు తహసీల్దార్ గారు, ఆర్డీఓ తాడేపల్లిగూడెం గారు మేమందరము అక్కడికి 28వ తేదీని వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ నాయకులు వాళ్ళతో కూర్చుని సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పి మనం ప్రయత్నం చేశాము. ప్రయత్నం చేస్తే పెద్దలు స్థానికులకి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు, బట్ వాళ్ళు అంగీకరించలేదు. అందువలన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిగా ఘర్షణ వాతావరణం తలెత్తినప్పుడు మా స్థానిక పోలీసులు అక్కడ బందోబస్తుకు వచ్చిన వాళ్ళు దాన్ని అదుపు చేసే క్రమంలో భాగంగా అక్కడున్న స్థానికులు రావిపాడు గ్రామస్తులు, ఆ కాలనీ వాసులు పోలీసుల మీద రాళ్లదాడి చేయడం జరిగింది. దాంట్లో పోలీసులకి ఒక 4గురికి గాయాలు కావడం జరిగింది. అందుకు సంబంధించి అక్కడ ఉన్న పోలీసులపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసుల్ని విధి నిర్వహణలో అడ్డుకున్నందుకు గాను,
వాళ్ళని చంపే ప్రయత్నం చేసినందుకు గాను, ఇంకా 144 సెక్షన్ ఉల్లంఘించినందుకు గాను, విధి నిర్వహణ ఆటంకం కలిగించినందుకు గాను, విధి నిర్వహణలో ఉన్న వాళ్ళకి గాయపరిచినందుకు గాను వీళ్ళందరూ ఫలానా ఈ సెక్షన్ల కింద వాళ్ళపై కేసు నమోదు చేయడం. అదేవిధంగా మరలా అక్కడ స్థానిక ఆర్డీఓ గారు ఆయన ఇచ్చిన ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పేసి ఆయన కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరి మీద, ఎవరి స్థానికుల మీద మరియు ఈ సుబేదార్ మేజర్ వీళ్ళ మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి మరొక కేసు కూడా నమోదించింది. మొత్తంగా ఒక 4 కేసులు నిన్నటి సంఘటనపై నమోదు చేయడం జరిగింది. దాని మీద కేసులు నమోదు చేశాం కాబట్టి చట్ట ప్రకారము అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను పరిగణలో తీసుకొని వాళ్ళ మీద ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని శాంతి భద్రతలను అక్కడ పునరుద్ధరింపజేస్తాం. సాక్షుల విచారణ జరుగుతుంది. ఆ సాక్షుల విచారణ జరిగే క్రమంలో సాక్ష్యం దాడి చేసిన వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నాం. సుమారు 4 పోలీసులు గాయాలైంది. సుమారుగా ఒక 60 మంది 70 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఈరోజు వాళ్ళు సుబేదార్ మేజరు తాలూకా భార్య వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి భావించి జిల్లా కలెక్టర్ గారిని కూడా వాళ్ళు కలవటం జరిగింది, న్యాయం చేయమని చెప్పి. దాని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కార్యక్రమం అయ్యే వరకు ఆగమని, అయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తామని అన్నారని, సానుకూలంగా స్పందించారని వాళ్ళు చెప్పడం జరిగింది. గ్రామంలో పోలీస్ పికెట్ ప్రస్తుతానికి కొనసాగుతుంది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మేము అది కొనసాగించడమా లేదా ముగించడమా అన్నది నిర్ణయిస్తాం. 44 సెక్షన్ నెలంతా ఉంది. ఈ నెల ఆఖరి వరకు కూడా మేము ఇవ్వడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. స్టే ఎవరు ఇచ్చారండి? 15 రోజులు స్టే ఎవరు ఇచ్చారన్నది అది ఆ విషయం అయితే నేను చెప్పలేను. బట్ అక్కడ వాళ్ళైతే వాళ్ళ పరిధిలో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి చట్ట పరిధిలో వాళ్ళ నోటీసులు అయితే అమలు చేయడం జరిగింది. సుమారు 8 నెలల పాటు నిర్మాణం జరుగుతుంటే ఇప్పటివరకు అది నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు మరి వాళ్ళ చట్ట పరిధిలో వాళ్ళ అధికారాలను ఉపయోగించి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అక్కడ ఏమంటే కలెక్టర్ గారు కూడా జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు కూడా రెవెన్యూలో భాగము, ఉన్నతాధికారి, జిల్లా ఉన్నతాధికారి కాబట్టి కింద వాళ్ళు ఎవరైనా సరే కలెక్టర్ గారి ఉత్తర్వుల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అధికారులకు మరి రెవెన్యూ అధికారులకు ఏం ఉత్తర్వులు వచ్చాయో లేదన్నది నాకైతే తెలియదు. వాళ్ళు చెప్పింది ఏమంటే వాళ్ళు కలెక్టర్ గారిని కలవంగానే సానుకూలంగా స్పందించారు, న్యాయం చేస్తామని అన్నారు. మీరు కొద్ది రోజులు ఆగండి, మేము న్యాయం చేస్తామన్నారు. సంయమనం పాటించండి. అది చేశారు. వాళ్ళు కూడా కలెక్టర్ గారి ఉత్తర్వులను గౌరవిస్తారు.